ఏపీలో వరద రాజకీయం రేకెత్తుస్తుంది. ఎందుకంటే వచ్చినటువంటి వరదలపైన ఇటు టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంటే మాత్రము పవన్ కళ్యాణ్ నిన్న బయటకొచ్చేసి బహిరంగంగా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, నేను వరదలు సమీక్షించడానికి వస్తే కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకోసమని అధికారులు నన్ను రావద్దని చెప్పేశారని చెప్పేసి కూడా చెప్తూ వచ్చారు. ఆ తర్వాత దానికి సంబంధించి ఏవైతే చర్యలు తీసుకోవాలో వాటిపైన కూడా నేను ప్రభుత్వ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నానని చెప్పేసి కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే ఈ వరదలు మాత్రం మ్యాన్ మేడ్ ఫ్లడ్స్ అంటూ కూడా వైసీపీ కామెంట్ చేస్తూ వస్తుంది. చంద్రబాబు నాయుడు ఇంటిని కాపాడుకోవడం కోసమే వరదలను దారి మళ్లించారంటూ కూడా చెప్తూ వస్తున్నారు. సో ఏపీ తాజా రాజకీయాలపైన ఈ రోజు ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనగానే రామప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్ ఏంటి వరదలకు సంబంధించి ప్రకృతి వైపరీత్యాలలో వచ్చేటువంటి సంఘటన అండి. దీని మీద ఎవరో రాజకీయం చేయకూడదు. ఇప్పుడు జరిగింది ఏంటి, జరగాల్సింది ఏంటి అని చూడాల్సింది తప్పించి ఇది గత ప్రభుత్వం చేసిందా లేకపోతే వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అని చెప్పి దాని గురించి డిస్కషన్ చేయకూడదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే గత ప్రభుత్వం వైఫల్యం అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి అధికార ప్రభుత్వం అంటే మీరు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మీరేం చేశారా అని చెప్పేసి అంటారు. సో ఇన్ని కారణాల దృష్టి ఏంటంటే గత ప్రభుత్వాలను కానీ లేకపోతే ప్రభుత్వ వైఫల్యాల గురించి మాట్లాడకుండా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళకి ఎట్లా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి, వాళ్ళకి తిండి, మంచినీళ్లు, మందులు ఎలా సప్లై చేయాలనే దాని గురించి మనం ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తప్పించి ప్రభుత్వం ఇప్పుడు ఆ కార్యాచరణ చేపట్టాలి తప్పించి అన్నసరిగా గత ప్రభుత్వాలను లేకపోతే ఇంకోటో మాట్లాడుకుంటూ వెళ్తే మరి గత ప్రభుత్వం కూడా అంటే వాలంటీర్ వ్యవస్థ ఉంటే బ్రహ్మాండంగా మేము సక్సెస్ చేసేవాళ్ళం, కరోనానే సక్సెస్ఫుల్ గా మేము చేసినటువంటిది ఇది ఒక పెద్ద లెక్క అన్నట్టుగా ఆ ప్రభుత్వం లాంటివి. ఇది అన్నెసరీ డిస్కషన్ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు రాజకీయం చేయకూడదు నా యొక్క ప్రగాఢ నమ్మకం అండి. దీని తగ్గట్టుగా మీరు పవన్ కళ్యాణ్ గారు రాలేదు అని చెప్పేసి అంటున్నారు. మరి ఆయన వస్తే ఆయన వచ్చిన దానికంటే కూడా జరిగే లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే ఆయన వస్తే ఆయన అభిమానులు వీళ్ళందరూ కేరింతలు కొడతా అనేది తాగాలి, ఏదో ఫోటో దిగాలి, ఈ ఆస్పెక్ట్ లో ఎక్కువ ఒత్తిడి జరుగుద్ది. ఆయన వచ్చిన దానికంటే లాభం కంటే కూడా నష్టం ఎక్కువ జరుగుద్ది కాబట్టి ఆయన రాకుండా ఉండటమే మంచిది. కానీ అశోక్ గారు, ఒక దురదృష్టకరమైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు స్వయంగా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డిప్యుటేషన్ మీద కేరళలో ఉన్నటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్ గానీ ఈయనకి నియమించుకున్నారు ఓఎస్డీగా. ఆయన ఫస్ట్ పోస్టింగ్ లోనే కేరళలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు సక్సెస్ఫుల్ గా ఆయన చాలా బాగా మ్యానిపులేట్ చేశారు. చాలా బ్రహ్మాండంగా ఒక ప్రాణి కూడా చనిపోకోకుండా మరి వాళ్ళకి పునరావాస కార్యక్రమాలు కానీ లేదంటే ఫుడ్ కానీ మంచినీళ్ళు కానీ లేకపోతే మెడిసిన్స్ కానీ అన్ని రకాలుగాను ఆయన సౌకర్యాలు కల్పించి ఏ ఒక్క ప్రాణికి నష్టం జరగకుండా చాలా బాగా మ్యానిపులేట్ చేశారు, చాలా బాగా ఆయన విధి నిర్వహణ చేశారు. అలాంటి పేరు ఉన్నటువంటి ఆయన చాలా మంది ఎప్రిషియేట్ చేశారు కూడా. అప్పట్లో ఫస్ట్ పోస్టింగ్ లోనే అంత కీలకమైన నిర్ణయాలు తీసుకొని చేశారు. అలాంటి ఆఫీసర్ ని కృష్ణతేజ ఐఏఎస్ ఆఫీసర్ ని ఇప్పుడున్న ఫ్లడ్స్ కి ఎందుకు ఉపయోగించారు? పవన్ కళ్యాణ్ గారు రాకపోయినా కానీ ఆయన గురించి తెలిసి ఆయన కావాలని చెప్పి డిప్యుటేషన్ మీద తెచ్చుకున్నప్పుడు ఆయనకి ఎందుకు బాధ్యతలు అప్పచెప్పలేదు, దీనిలో కీలకంగా ఎందుకు ఉపయోగించలేదు? ఈయన ఓఎస్డీ ఉన్నారు కాబట్టి ఈయన పవర్స్ కొంతవరకే. కేరళలో ఆయన చేసినప్పుడు ఆయన కలెక్టర్ గా ఉన్నారు, సబ్ కలెక్టర్ ఉన్నారు కాబట్టి పవర్స్ ఉంటే ఆయన చేయగలిగారు. ఇప్పుడు ఉన్న దానికి ఈయనకి అనుభవం ఉంది కాబట్టి ఇలాంటి ఫ్లడ్స్ ఈయన యొక్క సేవలు కూడా ఉపయోగించుకోండి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోలేదు? అది తీసుకోకపోవడం వల్ల 100% న్యాయం జరగలేదు వరద బాధితులకి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఉన్నారు, ఆయన కష్టపడుతున్నారని చెప్పేసి మీడియా మొత్తం ఆయన ఇంకా చూపిస్తున్నారు తప్పించి ఇబ్బందులు ఉన్నటువంటి ఈ బాధితులను కూడా ఎక్కడ కాన్సన్ట్రేట్ చేసి చూపిస్తున్న దాఖలా కనిపించట్లేదు. ఎంతసేపు కూడా చంద్రబాబు నాయుడు గానే చూపించడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. ఇక్కడ మనం ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు నాయకులు ఫోకస్ చేయటం కాదు, ప్రజలకి తగు సహాయ సహకారం అందించడం వరకు దానికి సంబంధించిన ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా సరే ఈ అధికారులని వాళ్ళని అలాట్ చేసి దానికి సంబంధించినటువంటి సహాయ సహకారం అందించే విధంగా చూడాలి. అలా చేయకోకుండా ఎంతసేపు మీడియా చంద్రబాబు నాయుడు గారు 75 సంవత్సరాల వయసులో ఇలా ఇదవుతున్నారని, ఎవరేదో నందిగం సురేష్ గారిని అరెస్ట్ చేశారని చెప్పి మీడియా వీటి మీద ఫోకస్ చేస్తుంది తప్పించి నిజంగా బాధితులు ఎంత సఫర్ అవుతున్నారు, వాళ్ళకి న్యాయం జరిగిందా లేదా అనే దాని గురించి ఏ ఒక్కరు మీడియా కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా మాట్లాడదు, ఏదో నామకే వస్తారని మాట్లాడుతున్నారు. అదే నేను చెప్పినట్టు కనుక మన కృష్ణతేజ ఐఏఎస్ గారిని కనుక ఈ స్ట్రింగ్ ఆపరేషన్ కనుక ఉపయోగించున్నట్లయితే నిజంగా ఆయనకి 100% న్యాయం జరిగేది ప్రజలకి. కానీ ఇప్పుడు దాదాపు 90% న్యాయం జరిగింది. అది ఎంతవరకు అనేది కొంచెం ఆలోచించాల్సిన సందర్భం. ఈ పాపానికి మొత్తం కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు.
టీడీపీ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి దగ్గర దగ్గరగా 3 నెలలు అయిపోయింది. సో ఈ 3 నెలల పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? సార్ 3 నెలలే కాబట్టి గట్టిగా కరెక్ట్‌గా చేస్తుందని చెప్పలేము, చేయట్లేదని చెప్పలేమండి. కొంత టైం అయితే ఇవ్వాల్సిన ఇది ఉందండి. రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో ఒక కామన్ మ్యాన్‌గా నేను తెలుసుకున్నది ఏంటంటే, రాష్ట్రం పూర్తిగా అప్పుల్లో ఉంది కాబట్టి, మరి ఈ ఆర్థిక ఇబ్బందిని తట్టుకోవాలంటే కొంత టైం పడుతుంది. డెవలప్‌మెంట్ అనేది ఒకటే రోజు రాదండి ఎప్పుడూ కూడా. అది కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. లేదు డబ్బులు తీసుకొని ఓటేసేంత ఈజీ కాదండి. ఏదన్నా ఇప్పుడు ఇంటి ముందర టెంట్ వేయడం అంటే 5 నిమిషాల్లో వచ్చేస్తారు కాదు. అట్లాగే డెవలప్‌మెంట్ అంటే 5 నిమిషాల్లో టెంట్ వస్తే టెంట్ తీసుకొచ్చేసినంత ఈజీ కాదండి. మినిమం 5-10 సంవత్సరాలు పడుతుంది డెవలప్‌మెంట్ ఏదైనా సరే. ఒక ఇండస్ట్రీ రావాలంటే దాని పర్మిషన్‌లు గాని, దాని కన్‌స్ట్రక్షన్ గాని, దాని రిక్రూట్‌మెంట్ గాని, అది స్టార్ట్ అయిన తర్వాత ప్రొడక్షన్ బయటకొచ్చి అన్ని ఇదవ్వటానికి ఏదైనా గాని మినిమం 5-10 ఇయర్స్ పడుతుందండి. అది వీళ్ళు చెప్పుకోకుండా నాయకులు కూడా మేము వస్తే ఇది చేస్తామని చెప్పేసి జనాలను భ్రమంలో పెట్టేసేసి వీళ్ళు అధికారం ఎలా అయినా సరే చేపట్టాలనే దాంతో ముందుకు వస్తున్నారు తప్పించి నిజంగా వీళ్ళకి ఎవరికి కూడా డెవలప్మెంట్ అనేది ఇట్లా ఉంటది అనేది ఏ ఒక్కరు చెప్పలేదు. అట్లా చెప్తే కూడా ఎవరు ఓట్లేరండి. వీళ్ళకి ఏం చేయండి, మేము ఎంతసేపు ఎట్లా అధికారంలో రావాలనే దాని మీదే వీళ్ళు ఏదో రకంగా మభ్యపెట్టి జనాలను అధికారంలోకి వస్తున్నారు. డెవలప్మెంట్ అనేది ఏ ప్రభుత్వం వచ్చినా కానీ, ఏ నాయకుడు వచ్చినా కానీ 5-10 సంవత్సరాలకు తక్కువ అయితే జరగదు. ఓకే.